పింఛన్దారులకి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 43 లక్షల మంది పింఛన్దారులకి ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్రమంగా ఎవరైతే పింఛన్లు పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా ఏర్వేత కార్యక్రమానికి షురూ చేసింది ప్రభుత్వం. 33 జిల్లాల్లో ప్రతి గ్రామాల్లో ఇంటింటికి ఈ ఏవైతే సెర్ప్ బృందాలు ఉంటాయో ఈ యొక్క సెర్ప్ బృందాలు తనిఖీలు బృందాలుగా వెళ్ళి ఖచ్చితంగా ఎవరైనా చనిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్ నిర్దాక్షిణ్యంగా కట్ చేసేటటువంటి ఒక ప్రధానమైన అంశం అయితే ఇప్పుడు ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా కొనసాగుతోంది. మరొక వైపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఖచ్చితంగా ఈ పెన్షన్స్ కూడా పొందుతున్నారని ప్రభుత్వ యొక్క నిఘా వర్గాలను బట్టి కూడా సమాచారం అందిందట. ఖచ్చితంగా దానిపైన కూడా మరీ ముఖ్యంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం. అక్రమ పింఛన్ల ఎరవేతకు రంగం సిద్ధం. ప్రతి జిల్లాకు 4 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు. సెర్ప్ ఆధ్వర్యంలో పింఛన్దారుల గురించి తనిఖీలు. లబ్ధిదారు మృతి చెందినట్లు తేలితే వెంటనే పెన్షన్ తొలగింపు. నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి తనిఖీలు చేయనున్న అధికారులు. ఇప్పటికే బ్యాంకుల్లో ఏటా కేవైసీ సమర్పించాలనే నిబంధన. రాష్ట్రంలో సుమారుగా 43 లక్షల మంది పింఛనుదారులు. రాష్ట్రంలో అక్రమ పింఛన్ల ఎరవేతకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. చనిపోయిన వారి పేరున వారి ఖాతాల్లో జమ చేసిన పింఛన్లు కాజేస్తున్నారని, అనర్హులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు ప్రభుత్వానికి వెలువలో వచ్చాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల కుటుంబ సభ్యులు సైతం పెన్షన్స్ పొందుతున్నారని, అక్రమంగా సదరన్ సర్టిఫికేట్ పొంది తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో 42,08,129 మంది పింఛన్దారులు ఉన్నారు. ఇందులో ఎక్కువగా 14,95,320 మంది వృద్ధులు, 15,09,793 మంది వితంతువులు పెన్షన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వీరిలో అనర్హులను గుర్తించి తొలగించేందుకు స్పెషల్ బృందాలు రంగంలోకి దిగబోతున్నాయి. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రావర్టీ సెర్ప్ ఈ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేయబోతోంది ప్రభుత్వం. ప్రతి జిల్లాలో 4-5 స్పెషల్ టీమ్స్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి గుర్తింపు వివరాలు, జీవన స్థితిని తనిఖీ చేయబోతోంది. పింఛన్ లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా తనిఖీ చేయనున్నట్లుగా అధికారులు సైతం ధృవీకరించినటువంటి పరిస్థితి. సెర్ప్ టీమ్స్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పింఛన్ లబ్ధిదారుల ఆధార్, అలాగే బ్యాంక్ ఖాతాలు, ఇతర గుర్తింపు పత్రాలను తనిఖీ కూడా చేస్తారు. గ్రామాల వారీగా సర్వే చేసి అనర్హుల జాబితాను రూపొందిస్తారు. ప్రత్యేక లాగిన్ ద్వారా అనర్హుల పేర్లను ఆన్లైన్ చేస్తారు. ఎంపీడీఓలు, అక్కడి నుంచి డిఆర్డీఓలు, సెర్ప్ అధికారులు, కలెక్టర్లు, డైరెక్టర్లకు పంపిస్తారు. తనిఖీ సమయంలో ఇంటి దగ్గర అందుబాటులో లేనివారు, వలస వెళ్ళిన వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకు వెళ్ళబోతోంది సెర్ప్ బృందాలు. ఈ ప్రక్రియతో ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయబోతోంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం పింఛన్లు బ్యాంక్ ఖాతాల్లో పడుతున్నాయి. మరికొన్ని బయోమెట్రిక్, పోస్టాఫీసుల ద్వారా ఇప్పటికే అందజేస్తున్నటువంటి పరిస్థితి. బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ అవుతుండడంతో ఆ వ్యక్తి బతికున్నాడా లేక మృతి చెందాడా అనేది నిర్ధారించుకోవడం కష్టమైపోతోంది. ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసే వెసులుబాటు ఉండడంతో అనర్హులను గుర్తించడం ప్రభుత్వానికి సవాల్గా మారింది. అయితే గతంలో రాజకీయ పైరువేలతో ఇష్టారాజ్యంగా పింఛన్లు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అనర్హులు పింఛన్లు అందుకుంటున్నారని ఫిర్యాదులు అందినా కూడా పట్టించుకోలేదనే విమర్శలు సైతం ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనర్హులకు అందకుండా పగడ్బందీ చర్యలకు సిద్ధమైంది. అక్రమ పింఛన్లను నియంత్రించేందుకు బ్యాంకుల్లో ప్రతి ఏటా కేవైసీ దరఖాస్తు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. పింఛన్ లబ్ధిదారులు తమ గుర్తింపు పత్రాలు అంటే ఆధార్, ఫోటో, బ్యాంక్ ఖాతా వివరాలు, జీవన ధృవీకరణ పత్రాలను బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో లబ్ధిదారుడు బతికి ఉన్నారని నిర్ధారించడం, డూప్లికేట్ ఖాతాలను నిరోధించడం జరుగుతుంది. బ్యాంక్ ఖాతాలతో ఆధార్ లింకేజీ ద్వారా పారదర్శకతను పెంచే అవకాశం కూడా ఉంది. ఒకవేళ లబ్ధిదారుడు కేవైసీ సమర్పించకపోతే పింఛన్ తాత్కాలికంగా నిలిపివేయబోతున్నారు అధికారులు. అలాగే కేవైసీ ధృవీకరణతో పింఛన్ పథకంలో పారదర్శకత పెరిగిందని ఇటు అధికారులు సైతం అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.